హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఎండు రొయ్యలు చింత చిగురు ఫ్రై చేసి చూపిస్తానండి. కావలసిన ఐటమ్స్: వెండి రొయ్యలు, చింత చిగురు అండి, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకోవాలి, పచ్చిమిర్చి, టమాటాలు ఒక 3 తీసుకోవాలండి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోండి. టమాటాలని, పచ్చిమిర్చిని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. కళాయి అయితే పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఎండు రొయ్యలు వేసుకొని ఎర్రగా వేయించేసుకొని తీసేసుకోవాలండి. కలుపుకోండి. ఎండు రొయ్యలు మొత్తం బ్రౌన్ కలర్ రావాలండి. నీసు వాసన అన్నది లేకుండా వేగించుకోవాలి. మొత్తం వేగిపోయినాయండి ఎండు రొయ్యలు. ఇలా వేయించేసుకొని తీసేసుకోవాలి సైడ్కి. ఆయిల్ కొంచెం పోసుకోవాలండి. ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కలుపుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పసుపు వేసుకుందాం, కలుపుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగినాయండి. కట్ చేసుకుని టమాటాని వేసుకుందాం, కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించేసుకోవాలండి టమాటాని సాఫ్ట్గా. టమాటా అయితే సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి స్ప్రెడ్ అవ్వాలి. కారం వేసుకుందాం, కలుపుకోండి. కాసేపు మగ్గించుకోవాలి. కారం కూడా మొత్తం బాగా మగ్గిందండి. ఇప్పుడైతే ఎండు రొయ్యలు వేసుకుందాం, కలుపుకోండి. చింత చిగురు వేసుకుందామండి. కలుపుకోండి. ఇప్పుడు చింత చిగురు మొత్తం అంతా బాగా మగ్గిపోవాలండి. మంటని సిమ్లో ఉంచుకొని బాగా వేయించేసుకోవాలి. కొంచెం అండి వాటర్ చాలంతే, ఒక చిన్న గ్లాసులు వాటర్ అండి, అంతకంటే ఇంకెక్కువ వేయకూడదు. చూడండి బాగా దగ్గరికి వేగిపోయిందండి. ఇలా వేయించుకోవాలి. ఫైనల్గా అయితే కొంచెం జీరా పొడి వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కలుపుకోండి. నా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, కామెంట్స్ పెట్టండి, నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. ఎంతో టేస్ట్గా ఉండే ఎండు రొయ్యలు చింత చిగురు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి. నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు ముందుగా రావాలంటే నోటిఫికేషన్ కోసం గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి, మర్చిపోకండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.